పని అవుద్దంట మాట పడకుండా వచ్చిన మ్యాటర్ తేల్చారా? సరే నువ్వు గట్టిగా పట్టుకో, నేను ఎక్కేస్తాను. ఎలా ఉంది నా పట్టు? నడుం పట్టేలా ఉందిరా నీ అబ్బా. నేను పట్టుకోమంది నన్ను కదరా, నిచ్చాన్ని. పైకి ఎక్కితే నన్ను పట్టుకోమంటే నన్ను మోసుకెళ్తావు అనుకున్నాను రా. అప్పుడు సంజయ్ బెడ్రూమ్ లోకి వెళ్ళాం, సరాసరి హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్తాం. ఎవరైనా అమ్మా అని అరుస్తారు గానీ పిన్ని ఏంట్రా? నన్ను చిన్నప్పటి నుంచి మా పిన్ని పెంచిందిలేరా, అందుకే వచ్చిన పని చూడరా. సరిగ్గా పట్టుకో మరి, జాగ్రత్తగా చూడు. ఏమేంట్రా? బెండకాయ మీద బుల్డోజర్ ఎక్కినట్టు ఉంది చూడు. సారీ రా. అజ్జి బాబోయ్, 70 కిలోలు బరువు మోయటం నేను కన్నం మేనేసి బెదన్ అనుకున్నావా? చిత్ర అయిపోయింది. ఏడవకరా, మా పెళ్ళైతే నీకు మంచి గిఫ్ట్ కొనిస్తాగా. ఏంటి జైపూర్ అండ? ముందు నీ సేఫ్టీ చూసుకో. నాకేంట్రా, కింద నువ్వున్నావు, మధ్యలో నేనున్నాను, పైన ఇదేంటి చేతులు ఎర్రగా ఉన్నాయి? మటర్ ఏమైనా చేసి వచ్చావా? మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని చేతులకు రెడ్ ఇంక్ రాసుకొచ్చాను. వదులు మైదానం. పట్టుకుంది వదలడానికి కాదమ్మా. మరి కాపురం చేస్తానుగా. నువ్వు నోర్మే మైదానం, ప్లీజ్ వదిలేవా. ఆశ దోశ అప్పడం నా వడ వదులుతావా లేదా? వాడాలేదు అప్పడం లేదు, నువ్వు ఎలా పైకి పోతావు నేను చూస్తానా. వస్త్రా రే వచ్చాను రే, నువ్వేం ఎవరికే నన్ను కిందకి లాగుతావు, నువ్వు పైకి రావని. నువ్వేంట్రా కాళ్ళు పట్టుకున్నావు? వదులు. నీ ఉప్పు తిన్నాను రా, నేను వదలను. మన చేతులు వదిలే. నేను పట్టుకున్నది కాళ్ళ. నీకు దండం పెడతానా, కాళ్ళు వదలరా. పట్టుకుంది చేతులు. నేను పట్టుకున్నది కాళ్ళు. నీ కాడు కావాలో చేతులు కావాలో తెలుసుకో. నాకేదోటి పోయినట్టుందని వదిలేరా. నీకు ఏం మాత్రం పైకి వెళ్ళాను. జీవితంలో నువ్వు పైకి వెళ్ళడం ఇష్టం లేదని సింబాలిక్ చెబుతున్నాడు, అందుకే నువ్వు పైకి రా. రాను, నన్ను వదిలే. పడిపోయిందిరా. ఏంట్రా సడన్ గా ఎందుకు ఎక్కావు? వచ్చేటప్పుడు జీవంతోనే ఉన్న తాగొచ్చావా? ఈడు జీవంతం తాగడం జీవి జాయిన్ అయిందా? బాబాయ్ మైదానం, నన్ను వదిలేకు, పైకి లాగు. ఏంట్రా ఉన్నట్టుండి డైలాగ్ మార్చావు? నీ పెళ్ళి చావుకొచ్చేలా ఉందిరా బాబు. నన్ను పైకి లాగు ప్లీజ్. నాకు సీటు దొరికిందిరా, నువ్వు బెర్తగా అనుభవం చేసుకో. అది సీటు కాదురా, నా కాళ్ళురా. బాగుందిరా. హాయ్, హౌ ఆర్ యు? నేను తీఫ్ తిరుమల. నువ్వా? గేమ్ చాలా బాగుంది, నన్ను జాయిన్ చేసుకుంటారా? సారీ ప్లేస్ లేదు ఇక్కడ. ఏంటి మళ్ళీ కిడ్నాప్? అవును, మొన్న ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు, ఎక్కడ పెట్టారు? దుబాలా మేహం. మీ బిజినెస్ బాగుందా? టెన్షన్ లేని బిజినెస్. వచ్చుడు అప్పు అవుతుంది ఇక్కడ. అలాగా? ఆల్రెడీ ఒక టెన్షన్ తో చేస్తుంటే మరొక టెన్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరాడు? నేను వచ్చి చెప్తా. ఏ కిడ్నాపర్ కిర్లోస్కర్, ఎలా ఉన్నావు? ఎలా ఆడుతున్నాను? ఇక్కడికి వచ్చావేంటి? మొన్న అక్కడ దోచుకున్నది ఇక్కడ దాచుకుందామని వచ్చాను. ఏంటి? లేకపోతే మా అలాంటి వాళ్ళు ఎందుకు వస్తారా? ఇంటిని కూడా చూపు చూద్దామని. ఇంటినా? వేలో మీతో మాట్లాడుతున్నాడు. ఎవరతను? దొంగ. ఇట్లాంటి పేరు కూడా పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరు? ఇంటి మీద లుంగి కట్టుకున్నాడు, గెటప్ కూడా వెరైటీగా ఉంది. కడితే లుంగి, ఇప్పితే దోసుకున్నంత దాచుకునే సంచా. అంటే వాడు పెద్ద దొంగ. అందుకే అర్జెంట్ గా పైకి లాగా వాడిని పట్టుకుందాం. నేను ఎక్కడ పట్టుకున్నాను? నువ్వే నన్ను పట్టుకున్నావు. మీ ఇద్దరు ఏదో తొందరగా డిసైడ్ అవ్వండి. నాకు ఆకలేస్తుందా? అసలు ఆనందంగా మొత్తం తినేస్తాడు. ఏంటి బాసు, మీ గేమింగ్ కావాలదా? నన్ను సాగదీస్తున్నారు, నీదయ్యిందా? ఎక్కడ బాసు, ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత క్యాష్ ఎవడు ఇంట్లో పెట్టుకోవట్లేదు. పోనీ ఏదన్నా ఒక పట్టు చీర నొక్కేద్దాం అంటే లుంగీలు లంగోటాలు తప్ప ఇంకేం కనపట్లేదు. ఇది ఇల్లో హనుమాన్ వ్యాయామశాల. ఎక్కడ చూసినా వెయిట్ లిఫ్టింగ్ తప్ప మనం లిఫ్ట్ చేయడానికి ఒకటే దొరకలేదు. కనీసం కోపెట్లో కూడా ఏం దొరకలేదు. ఈ ఇంట్లో ఆడాలి ఎవరు ఉండరా? ఎవరికి పెళ్ళి అవ్వలేదా? నువ్వు ఎఫెక్ట్ లేవు, మా పాటలు ఎఫెక్ట్ అయిపోతాయి. అయితే వితౌట్ ఎఫెక్ట్ చెబుతున్నాడు. తెలుగు భాషలో నాకు నచ్చనిది ఒకే ఒక్క పదం, పెళ్లి పెళ్లి పెళ్లి. ఆ బతుకు 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 ఒక బతుకేనా? వైఫ్ లైన్ లైఫ్ ఉప్పు లేని పప్పు లాంటి. ఏంటమ్మా ఆడవాళ్ళ గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళగా మాట్లాడుతున్నావు? ఆడితో మాట్లాడి ముందు నువ్వు నన్ను పైకి లాగా కింద లాగేస్తుందమ్మా. చూస్తే ఎద్దులాగున్నాడు, ఇద్దరు మనుషులు పైకి లాగలేకపోతున్నాడు. ఇంటి మీ కిడ్నాపింగ్ ట్రూప్ లో ఎందుకు జాయిన్ చేసుకున్నారు? నేను వీళ్ళ ట్రూప్ లో వాడిని కాదు, ఈ ఇంటికి ఓనర్ లాంటి వాడిని. మరి ఇలా దొడిదారిని ఎందుకు పైకి లాగుతున్నావు? నేను లాగట్లేదు, పైకి వచ్చే వాళ్ళని అడ్డుకుంటున్నాను. నువ్వు కూడా వచ్చేయి. ఇంట్లో ఉన్న పెద్ద మనిషిని నిద్ర లేపాను, ఆయన వచ్చి మీకు చేస్తాడు. వస్తాను ఫ్రెండ్స్. ఎస్పీ భవన్ లేపొచ్చాడు రా. బాయ్ ఫ్రెండ్, మళ్ళీ కలుస్తా. నువ్వు వెళ్ళరా బాబా, నువ్వు ఎప్పుడు కలిసి టెన్షన్ తో సత్రం అదవా. నాకేదో దారిపోయినట్టురా బాబు. పెళ్లి పెట్టలేనాడు, నీకు ఏం జరిగింది అంటే మా పరిస్థితి బాగా ఏంటల్లుడు ఆఫీస్ కా? అవునండి. ఈయన డాక్టర్ యాపిల్ ఎంబీబీఎస్. అదేంటండి ఆ పేరు పెట్టుకున్నారు? అన్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే, అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. సరే, ఇంతకీ డాక్టర్ ఎందుకు తీసుకొచ్చారు? మామకి నిద్రలో నడిచే అలవాటు ఉంది కదమ్మా, అది పోగొడతానంటే తీసుకొచ్చాను. ఎందుకండి? ఆవిడ చూసుకోవడానికి ధను ఉంది కదా. అవును బాబు గారు. ఎన్ని రోజులని కాపలాగాస్తావమ్మా? పైగా అది ముదిరిందంటే చాలా ప్రమాదం. నేను వచ్చేసాక ఇక వాకింగ్ లో ఓన్లీ స్లీపింగ్స్. దెబ్బకి తగ్గించేస్తాను. ఎన్ని రోజులని కాపలాగాస్తారు? కరెక్టే,
దురద ఉంది కదా అని గోళ్ళు పెంచుకోవడం కంటే దురదం తీసేయడం బెటర్. నాకు అర్థం కాలా. నాకు అర్థం లేదు, బామొస్తే మొత్తం అర్థం అవుతుంది. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డాక్టర్ అని ఆవిడకి చెప్పకూడదు. చెప్పినా నమ్మదు. అదిగో బామ్మగారు వస్తున్నారు. ఏమిటి మనవడా, ఇంకా ఆఫీసు బయలుదేరలేదేంటి? ఈయనెవరు? ఎవరో చెప్పుకొని చూద్దాం. నేను డాక్టర్ నేను చచ్చినా కనిపెట్టలేదు. నా స్టైల్ కి పర్సనాలిటీకి ఏ టాటా కొడుకునో బిర్లా మనవన్నో అనుకుంటుంది. చెప్పమ్మా, ఎలా కనపడుతున్నాను? వంట వాళ్ళ కనబడుతున్నావు. వంటోడా? కనీసం వండిన వంటలు తినేవాళ్ళు కూడా కనపడలేదు బామ్మగారు. వీడు తినేవాడు కాదు, వంటాడే. ఒకవేళ వంటాడు కాకపోతే వంటల దగ్గర మూటలు మోసుకునేవాడు. మొత్తానికి వంటిని దాటం లేదు. ఏ బేసిస్ మీద మీకు ఎలా కనపడుతున్నాను? నీకు చెప్పాలి ఏమిటో గూట్లే. అడిగినప్పుడు చెప్పొచ్చుగా. అడిగితే చెప్పడానికి వీడేమైనా డాక్టరా? బామ్మ ఈ డాక్టర్ లా కనిపించట్లేదా? వీడు డాక్టర్ ఏమిటి మనవడా? పోనీ మెడలో స్టెతస్కోప్ పెడితే ఏనుకు తొండం పెట్టినట్టుంటుంది. పోనీ మీరు డాక్టర్ అని చెప్పేస్తాను. వద్దు. అంటే మీరు నన్ను వంటోడుగా ఫిక్స్ అయ్యారా? వంట వాళ్ళ ఏంటి, వంటాడివే. ఓకే ఓకే, ఓ వారం రోజులు మీకు వంటోడుగా ఉంటాను. ఏ ఆ తర్వాత ఉండవా? ఆ వంటలు తింటే మీరు ఉండరు. మాకు వంట వాడు అవసరం లేదు. పోనీ ఉండనివే అమ్మా. సరే, నువ్వు చెబుతున్నావు కాబట్టి వీడిని ఉండనిస్తున్నాను. రేయ్, వీడితో జాగ్రత్త. వంట చేసేటప్పుడు జీడిపప్పులు ఎండు ద్రాక్షలు మింగేసేలా ఉన్నాడు. అందుకే పొట్ట చూడు ఎలా ఉబ్బిందో. రేయ్, ఇంతకీ నువ్వేం వంటలు వండుతావు? అన్నాలు కూరలు వండుతాను, కూరలోకి అన్నాలు వండుతాను. రేయ్, నిన్ను చంపుతాను రోయ్. అమ్మా, ఎందుకే మాటి మాటికి ఒరే ఒరే అంటావు? వీడి మొహం నాకు నచ్చలేదురా. మొహం లేకపోతే చూడటానికి బాగుండదండి. నీ మొహం సంగతి నాకెందుకురా? వంట బాగా చేయిపో. థ్యాంక్స్ దేనికిరా? ఆర్డర్ తీసుకో. చెప్పండి. రొయ్యల వేపుడు ఇస్తాం, పీతల పులుసు ఇస్తాం, మేక పొలావ్ ఇస్తాం. ఇవన్నీ వేడి వేడిగా వడ్డించి నన్ను చంపేసుకోరా. పోరా పో. కేసు ఈజీ అనుకున్నాను కానీ ఇంత టిపికల్ అనుకోలేదు. నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ, ఇలాంటప్పుడే గుండె దిట్ట చేసుకోవాలి. ఏంటో డాక్టర్ నేను అనాల్సిన మాటలు మీరు అంటున్నట్టుగా అనిపిస్తుంది. అయినా ఒక్కసారి నేను పేషెంట్ చేయబట్టుకున్నానంటే వాడన్నా పోవాల్సిందే, నేనన్నా పోవాల్సిందే. నువ్వెందుకు పోతావు? వాడే పోతాడు. రేయ్, నాతో రారా, వంటగా చూపిస్తాను రా. అయ్యో బాబాయ్, టైం అయిపోయింది. నువ్వెందుకు లేకపోతే కదా సన్నాసి. అబ్బా, కాలు విరిగిపోయింది. ఏమిటా ఇది? దున్నపోతా పడ్డావు. కరెక్ట్ గా అన్నారు కానీ 600 తీసుకుని కౌలించుకున్నారు రమ్మని లాక్ కొట్టేసిందని నా తేలిదా. అబ్బా, ప్రతిరోజు మీతో పడలేక చచ్చిపోతున్నాను. లే చూడండి సార్, వీడు చేసిన పని. నువ్వు చేసిన పని కూడా ఏం బాగాలేదు. అర్జెంట్ గా 600 ఇచ్చేయి. నేను 600 తీసుకున్నానా? అవును. వీళ్ళతో చస్తున్నాను. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు చేసిన ఏదో పనికి ఎక్కడున్నా రావాలరా. ఏమండి, ఈ ఎదవ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? రాత్రంతా నా పక్కలో పడుకొని నాకు ఇవ్వాల్సింది పోయి నా పర్స కొట్టేశాడు. అదేంటండి అలా షాక్ అయ్యారు? మీ పర్సు కూడా కొట్టేశాడా? ఏంటండి, మా సుందరం ఒకటే తిట్లు. నిన్ను మర్యాదగా నా డబ్బు కక్కు, లేకపోతే మీ ఓనర్ చెప్పేస్తాను. మీ ఓనర్ ఎవరా? నేనే. మీరా? అయితే వినండి. రాత్రంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పనులు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా చూస్తున్నాడు తెలుసా అండి? ఈ సాల్మన్ రాజు ఒట్టి ఈ ఫైల్ మీద సంతకం పెట్టేస్తే నేను బాస్ కి ఇచ్చేస్తానండి. ఎదవలా చూస్తుందట. గడిసేలా ఉన్నాడు కానీ ఈ పాడి చాలా మందిని పాడు చేసి ఉండేవాడట. నన్ను వెళ్ళమనే హక్కు మీకు ఈ జన్మలో లేదు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు ఏంటా? మళ్ళీ ఇక్కడే జరుగుతుంది. ఏం లేదు సార్. ఏమీ లేదా సార్? మీరే ఈ ఉత్తరాన్ని ఒకసారి చదవండి సార్. డియర్ లలిత, అచ్చం నాలాగే ఉండి నీ భర్త నువ్వు కోల్పోయావని మొన్నే తెలుసుకున్నాను. నా భార్య గ్రేసి ఒక రాక్షసి. త్వరలోనే దానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను. ప్రియమైన సాల్మన్ రాజు. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా? అందుకే నీ భార్య ఇంత హీనంగా చూస్తుంది. అది కాదు సార్. ఎంత భర్త పోతే మాత్రం ఆడదాన్ని లోకు చేస్తావా? ఆగండి. వీడేంటి ఇలా బీసుకుపోయాడు? టైం ఎంత అయింది? ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సార్. ఇదిగో ఈ వెధవ. వీడు బాత్రూమ్ లో ఉండగా నా కర్మగాలి ఒక బొమ్మ గీశానండి. దానికి వడ్డాది పాపయ్య గారి లెవెల్లో అందంగా సుందరి అని పేరు పెట్టాను సార్. అది చూసి వీడు థ్రిల్ అయిపోయాడట. అప్పటి నుంచి ఆ సుందర అడ్రస్ చెబుతావా చస్తావా అని పొద్దుటి నుంచి నన్ను చంపుకు తింటున్నాడు సార్. సార్, వీడి ఫేస్ చూడండి. నా సుందర అడ్రస్ కావాలి. నా సుందర అడ్రస్ కావాలి. అదిగో నా సుందర అడ్రస్ కావాలి. అదే తగలయ్యా. ఊహించి గీసిన బొమ్మకు అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? లేదు సార్, వీడేదో ఫోటో చూసే గీశాడు. లేకపోతే నా సుందర బొమ్మను వీడు అంత అందంగా ఎలా గీకల్డు? కర్మ సార్, కర్మ. పొద్దుటి నుంచి ఇదే కూడా సార్ వీడితో. నా సుందరి. సరే, నా సుందరి ఆఫీస్ ని సర్కస్ కేబుల్ లా తయారు చేస్తున్నారు. నా సుందరి ముందు మీ సీట్లలో చావండి. నా సుందరి కూర్చోండి. సుందరి నా సుందరి నా సుందరి